నేను స్టేట్మెంట్ ఇవ్వాలంటే కూడా మీరు ఇవ్వలేకుండా చేశారు కాబట్టి బాధ లేదు. మళ్ళీ చెప్తున్నా, ముఖ్యమంత్రి ఈ హౌస్ కు వస్తాను తప్ప అదర్వైజ్ నాకు ఈ రాజకీయాలు అవసరం లేదు. ఇది గౌరవ సభ కాదు. ఇలాంటి గౌరవ సభలో నేను ఉన్నానని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మీకు నమస్కారం. ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, నా అవమానం మీరందరూ అర్థం చేసుకుని నిండు మనసుతో ఆశీర్వదించమని కోరుతూ అందరికీ నమస్కారం. పత్రం స్టార్ట్ అయింది, మీకు పత్రం స్టార్ట్ అయింది, పత్రం స్టార్ట్ అయింది, మీకు పత్రం స్టార్ట్ అయింది. మళ్ళీ గవర్నమెంట్ లో వస్తా. నేను ఒక మాట స్లిప్ అయితే ఈ మాట అన్న వ్యక్తి ఆయన టోల్ గేట్ల స్కూటర్ కూడా టోల్ కోసం నిలిపారు అని మాట్లాడితే ఎగతాళి చేశారు. నాకు తెలుసు అది, కానీ తప్పట్టాలంటే ముఖ్యమంత్రి నిన్నే తప్పట్టావని మీరు ఒక మాట అన్నారు. మా అబ్బాయి గురించి మాట్లాడారు. ఈ అంబటి రాంబాబుకి తెలియదు అధ్యక్ష, ఇదే అసెంబ్లీలో రాజశేఖర రెడ్డి చర్చ కోసం చెప్పా, మీ అబ్బాయిని అమెరికా పంపిస్తే తిరిగి తపాల్లో వచ్చాడు, మా వాడు చదువుకున్నాడు, నేను గర్వపడుతుందని ఆ రోజు చెప్పాను అధ్యక్ష. ఆ విషయం ఎందుకంటే పదే పదే చర్చ తీసుకొస్తున్నారు. గుర్తుపెట్టుకోండి అధ్యక్ష, మీ ఇల్లు మా ఇంటికి ఎంత దూరం, మా ఇల్లు కూడా మీ ఇంటికి అంతే దూరం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మనుషులు రెచ్చగొట్టడం, మనోభావాలు దెబ్బతీయడం, అవమానం చేయడం ఇది మంచి పద్ధతి కాదు. వాళ్ళు కూడా ఒక పద్ధతి ప్రకారం ఉంటే పద్ధతి ప్రకారం గౌరవిస్తా, అంతేగాని వీళ్ళ ఇష్ట ప్రకారం నన్ను అవమానం చేయాలనుకుంటే అదే విధంగా వాళ్ళకు కూడా అవమానం జరుగుతుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఫైనల్ గా అధ్యక్ష నేను ఒకటే కోరుతున్నా, ఈరోజు ఉద్యోగాలు అంటున్నారు అధ్యక్ష. 4 లక్షల ఉద్యోగాలు ఎవరికి ఇచ్చారు అధ్యక్ష? మీ కార్యకర్తలు ఇచ్చుకున్నారు. మీ ఎంపీ చెప్పారు ఏమని, మొత్తం 90% మనుషులు మావాడు వచ్చారని మీ వాడు చెప్పుకున్నారు. నేను కియా మోటార్స్ తీసుకొచ్చాను, నిన్న మీరు పోయి అక్కడ కూడా ఫోటో తీసుకున్నారు, సంతోషం. ఎప్పటికైనా లాస్ట్ కన్నా పోయారు. దానిపైన అధ్యక్ష ఆ రోజు నేను గర్వపడుతున్నా, ఒక కియా మోటార్స్ ని ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఫైనల్ గా అధ్యక్ష నేను ఒకటే మీ ద్వారా కోరుతున్నా, ముఖ్యమంత్రిని కోరుతున్నా, రైతులకు న్యాయం చేయండి, గిట్టుబాటు ధరలు ఇప్పించండి. అదే సమయంలో రైతు భరోసా మీరు చెప్పిన మాట నిలబెట్టుకోండి. మడమ తిప్పమన్నారు, మాట తప్పమన్నారు, నిరూపించుకోండి. ఏదైతే 4-5 విడతలు రుణమాఫీ ఉందో అది కూడా ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నా. మీరు చేయి తిప్పండి, 2 చేతులు తిప్పండి, ఏం బాధ లేదు. కాబట్టి ఇది కూడా ఏం కావాలి మీరు ఒకసారి మీరు రిప్లై ఇవ్వండి. అధ్యక్ష ప్లీజ్ అధ్యక్ష శకునం అని చెప్పే బల్లి కుడితలో పడిందని ఒక సామెత ఉంది రాంబాబు. అధ్యక్ష శకునం అని చెప్పే బల్లి కుడితలో పడిందని సామెత ఉంది అధ్యక్ష. ఇప్పుడు ఈయన ఏం చెప్తారంటే కేంద్ర ప్రభుత్వ నిధుల్ని ఏ విధంగా ప్రధాన ప్రతిపక్ష నాయకులు గత అసెంబ్లీలో కూడా రాజశేఖర రెడ్డి గారి గురించి ప్రస్తావన చేశారు అధ్యక్ష. రికార్డులో కూడా ఉంది, అదే ఉన్న విషయమే చెప్తున్నాను, లేదని చెప్పలేదు. రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి గురించి, వారి అబ్బాయి గురించి మాట్లాడుతూ అమెరికా పంపిస్తే మీ అబ్బాయి తిరుగు టపాలో వచ్చేసాడు, మా అబ్బాయి అమెరికా పంపిస్తే అక్కడే బాగా చదువుకొని బ్రహ్మాండంగా వచ్చారు అని మాట పదే 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 చెప్తూ ఉన్నాడు. అంతేకాదు ఇంకొద్దిగా ముందుకు వెళ్ళి ఏం చెప్పాయంటే మా అబ్బాయిని చాలా క్రమశిక్షణగా పెంచాము, మీ అబ్బాయిని మీరు క్రమశిక్షణగా పెంచలేదు. శాసనసభలో అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒకానొక సందర్భంలో పెద్ద ఆరోపణలు చేశారు. దాని మీద రాజశేఖర రెడ్డి గారు చెప్పిన మాట నాకు ఎప్పటికీ గుర్తుంది, గవర్నమెంట్ మీది, దమ్ముంటే మీరు విచారణ వేసుకోండి, అవసరమైతే ఏ శిక్షణ వేయమని కూడా చెప్పారు అధ్యక్ష. నేను మనవి చేస్తున్నా, ఎస్ అమెరికా పంపించారు, తిరుగు టపాలో వచ్చారు, వచ్చి ఏం చేశారు
ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు, మిమ్మల్ని చిత్తుగా ఓడించారనేది కూడా దయచేసి మర్చిపోతారని మనం చేస్తున్నాం. పదే 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 నేను చెప్తున్నా, పదే పదే మీ అబ్బాయి గురించి వారి గురించి మీరు పోల్చేటటువంటి కాదు. మేమే మాట్లాడాం. కానీ ఈ రకంగా నేను ఒకటే మనం చేస్తున్నాను అధ్యక్ష. వారు ఆగండి అబ్బా, మీరు నన్ను మాట్లాడిస్తే కదా. ఒక్క నిమిషం అధ్యక్ష. నేను ఇందాక మీరు దయచేసి అడ్డం రాకపోతే నేను మాట్లాడతాను. ఎందుకు మీరు ఊరినే వీనేమో నన్ను చాలా ఇబ్బంది పెట్టే పరిస్థితిలో ఉన్నారు. అలా ఇబ్బంది పెట్టొద్దని మనం కాబట్టి అధ్యక్ష, పదే పదే మీరు మాట్లాడేటటువంటి కార్యక్రమం, జగన్మోహన్ రెడ్డి గారిని దూషించే కార్యక్రమం నేను మనవి చేస్తున్నాను. మీరు చాలా పెద్దవారు, 73 సంవత్సరాలు, 70 కాదు 70 పైచిలకు ఉన్నవారు, రాజశేఖర రెడ్డి గారి వయసు ఉన్నవారు. మీరు జగన్మోహన్ రెడ్డి గారు చేసేటటువంటి మంచి కార్యక్రమాలు ఉంటే మీరు 4 మంచి మాటలు చెప్పేటటువంటి ఒక మంచి మనసుతో మీరు ప్రవర్తించాలి 70 దాటిన తర్వాత అయినా సరే. కానీ ఈర్ష్య, అదేవిధంగా అసూయతో మీరు వ్యవహరించడం సరైనటువంటి విధానం కాదని గౌరవ ప్రతిపక్ష నాయకులకు నేను మనవి చేస్తున్నాను అధ్యక్ష. మీరు ఇంచేపు మీ అబ్బాయితోనూ వాటితోనూ కంపేర్ చేసుకోవడం కాదు. అతి తక్కువ పెట్టుబడి అత్యధిక లాభం. 4 సంవత్సరాలు పైబడి పెరిగిన శ్రీగంధం చెట్ల ఫ్లాట్లు మై హోమ్ స్మార్ట్ సిటీ, అమెజాన్, జాన్సన్ అండ్ జాన్సన్ అండ్ PNG కంపెనీస్ దగ్గర. స్పాట్ రిజిస్ట్రేషన్ అండ్ మరిన్ని వివరాల కోసం వెంటనే కాల్ చేయండి. శుభప్రదం ప్రాజెక్ట్స్ 9100007225. నేను స్టేట్మెంట్ ఇవ్వాలంటే కూడా మీరు ఇవ్వలేకుండా చేశారు కాబట్టి బాధ లేదు. మళ్ళీ చెప్తున్నా, ముఖ్యమంత్రి ఈ హౌస్ కు వస్తాను తప్ప అదర్వైజ్ నాకు ఈ రాజకీయాలు అవసరం లేదు. ఇది గౌరవ సభ కాదు. ఇలాంటి గౌరవ సభలో నేను ఉన్నానని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మీకు నమస్కారం. ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, నా అవమానం మీరందరూ నిండు మనసుతో ఆశీర్వదించమని కోరుతూ అందరికీ నమస్కారం. పత్రం స్టార్ట్ అయింది, మీకు పత్రం స్టార్ట్ అయింది, మళ్ళీ గవర్నమెంట్ నేను స్టేట్మెంట్ ఇవ్వాలంటే కూడా మీరు ఇవ్వలేకుండా చేశారు కాబట్టి బాధ లేదు. మళ్ళీ చెప్తున్నా, ముఖ్యమంత్రి ఈ హౌస్ కు వస్తాను తప్ప అదర్వైజ్ నాకు ఈ రాజకీయాలు అవసరం లేదు. ఇది గౌరవ సభ కాదు. ఇలాంటి గౌరవ సభలో నేను ఉన్నానని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మీకు నమస్కారం. ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, నా అవమానం మీరందరూ నిండు మనసుతో ఆశీర్వదించమని కోరుతూ అందరికీ నమస్కారం. పత్రం స్టార్ట్ అయింది, మీకు పత్రం స్టార్ట్ అయింది, మళ్ళీ గవర్నమెంట్ ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.